శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం, అఖండ 2 రిలీజ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 12వ తారీఖు రిలీజ్ అంటున్నారు. ఎందువల్ల అసలు వాయిదా పడటానికి కారణం ఏంటి? ఈ అడ్డంకులు సృష్టించింది ఎవరు? కావాలనే కుట్ర చేశారు బాలయ్య పైన అని కొంతమంది అంటున్నారు. అసలు మొత్తానికి మరి ఈ ప్రభావం సినిమా పైన ఎలా ఉండబోతుంది? ఇప్పుడు 'అఖండ 2' విషయంలో మీరు చూసుకుంటే కనుకైతే తప్పంతా నిర్మాతలది. 14 రీల్స్ ఎవరైతే ఉన్నారో ఎంటర్‌టైన్‌మెంట్ మీద చేసిన వాళ్ళది తప్పు. అయితే ఈరోస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు లాస్ట్ మినిట్‌లో కోర్టుకెళ్ళటం అనేది కూడా ఒక రకంగా తప్పే. మహేష్ బాబు విషయంలో వాళ్ళు ఊరుకుని అప్పుడు పెద్దగా వాళ్ళు పట్టించుకోకుండా దూకుడు కావచ్చు, లేకపోతే నేనొక్కడినే ఏవైనా కూడా ఆ రోజు ఎందుకు వదిలేశారు? ఈ రోజు ఎందుకు గట్టిగా పట్టుకున్నారు? ఇప్పుడు ఇంత వడ్డీ పెరిగే వరకు వాళ్ళు ఎందుకు ఊరుకున్నారు? కోర్టు ఎప్పుడో గతంలోనే మీకు 11 పాయింట్ ఎంతో చిల్లర 12 కోట్లు అనుకోండి పని కట్టమని చెప్పినప్పుడు వీళ్ళు కట్టనప్పుడు ఇన్ని సంవత్సరాలు ఎట్లా వదిలేశారు? ఇప్పుడు గోటితో పోయేది గొడ్డలతో అంటారుగా, ఇప్పుడు అట్లా అయిందిగా. ఎప్పుడు 11 పాయింట్ పోనీ 12 కోట్లు అనుకున్నా 28 కోట్లు అయింది వడ్డీ, చక్ర వడ్డీలు కలిపి. అవి కాకుండా ఇంకేవో అప్పులు ఉన్నాయి. సో ఇది ఒక పెద్ద గుణపాఠం తెలుగు చిత్ర పరిశ్రమకి. అలా అనుకుంటే ఎనీ చిత్ర పరిశ్రమ, ఎందుకంటే ఒక పెద్ద సినిమా ఒక పాన్ ఇండియాలో ఫస్ట్ టైం ఒక 200 కోట్లతో బాలకృష్ణ మూవీ చేసినప్పుడు ప్రొడ్యూసర్స్ ఎంత ఓపెన్గా ఉండాలి. వాళ్ళు చివరి నిమిషం వరకు నోరు విప్పకుండా వాళ్ళు కోర్టుకెళ్ళే వరకు వీళ్ళు చూస్తూ కూర్చుని, తప్పు కదా అది. అంటే ఇప్పుడు మీకు 2 అంశాలు ఏంటంటే, ఒకటి ఇంక మీదట ఏ ప్రొడ్యూసర్ అయినా సరే, ఎంత గొప్పవాడైనా సరే, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఒక హీరోకి చెప్పాలి, ఒక డైరెక్టర్కి చెప్పాలి. వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్లు ఏంటి, వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చి పెడతారు, ఎంత అప్పులు చేస్తున్నారు, అసలు వాళ్ళ అసెట్స్ ఏంటి చెప్పాల్సిన బాధ్యత ఇంక మీదట ఉంటుందా? ఎందుకంటే మీరు ఒక పెద్ద పేరు చెప్పేసి ఎస్ వీ కెన్ డూ అంటే వీళ్ళు నమ్మచ్చా? అంటే లాస్ట్ మినిట్లో ఈ రకంగా జరగచ్చు. ఇప్పుడు ఎంత పెద్దవాడైనా మనకు తెలియదు కదండి. ఇప్పుడు మహా వాళ్ళే కూలిపోతూ ఉన్నారు. విజయ్ మాల్యా అసలు ఎవడైనా ఊహిస్తాడా? అవును. ఎప్పుడు అమ్మాయిలు కింగ్ ఫిషరు తర్వాత అదేంటి బీర్ బాటిల్స్ పట్టుకుని ఒక క్యాలెండర్స్ ప్రత్యేకంగా చేసేవాడు, మీకు గుర్తుంటే కనుక అయితే అమ్మాయిల బొమ్మలతోటి. ఆయన క్యాలెండర్ కోసం అందరూ పడి చచ్చేవాడు, నాకు బాగా గుర్తు. అంటే నేను అనేది మనిషి ఎప్పుడు ఎలాంటి స్థితికి వస్తాడో ఎవరికి తెలియదు. కాబట్టి ఇవాళ ఇండస్ట్రీ అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. పెరిగిన ఖర్చులు ప్రతిదీ కూడా పెరిగిపోయింది రేట్లు. సో ప్రొడ్యూసర్ అనేవాడికి సినిమా అనేది ఒక ఏమనాలి, ఒక వైట్ ఎలిఫెంట్ అయిపోతుంది తీయటం అనేది. సో ఎక్కడ తగ్గించుకోవాలి, ఏం చేయాలి, ఎక్కడి నుంచి తెచ్చిపెట్టాలి, ఈ అప్పులు ఎలా భరించాలి, ఇవన్నీ ముందు వేసుకోవాలి. ఇప్పుడు బడ్జెట్ పెరిగిపోతుందని ఇప్పుడు సినిమా అంత అడిగింది కాబట్టి మేము పెట్టాము, సినిమాకి అంత పెట్టాల్సి వచ్చింది. బట్ యూ హ్యావ్ టు కంట్రోల్ ద బడ్జెట్ అట్ ద సేమ్ టైం. మీ దగ్గర కెపాసిటీ లేనప్పుడు మీరు ఎందుకంత ఎక్కువకి వెళ్తాం? ఎక్కడ రెమ్యూనరేషన్స్ తగ్గించుకోవాలి, ఎక్కడ ఏం చేయాలి చూడాలి. ఇవాళ లాస్ట్ మినిట్కి వచ్చాక మరి బాలయ్య గారి కోపం వచ్చిందంటే వస్తుంది, ఎందుకు రాదు? ఆ రోజు అరిచాడు ఆయన, మీరు నాకు మొహం చూపించకండి అన్నారు. కానీ ఇవాళ అదే బాలకృష్ణ కూర్చోబెట్టుకుని 50 కోట్లు ఆయన అడ్జస్ట్ చేయించారు అంటే దట్ ఈస్ వాట్ బాలయ్య. అది బాలయ్య మనస్తత్వం, చిన్నపిల్లాడి మనస్తత్వం. ఆయన అరిచాడని ఎవడు అంటే దూరంగా వెళ్ళక్కర్ల. అవన్నీ కూడా తాటాకు మంట లాంటి కోపం అయింది నన్ను అడిగితే. ఇట్లా వస్తుంది, అట్లా ఆరిపోతుంది, తగ్గిపోతుంది. కాబట్టి ఇవాళ ఆయనే దగ్గరుండి చేశారు కాబట్టి ఇప్పుడు ప్రీమియర్స్ పడతాయి. 12వ తారీఖు సినిమా రిలీజ్ అని టాక్ వచ్చిందండి. మంచిదే. ఇప్పుడు మీరు అన్నారు ఇందాక, ఇప్పుడు ఈ ఆగిపోయిన ప్రభావం దీని మీద ఏమైనా ఉంటుందా అని. అలా ఏమి నేను అనుకోవట్లేదు. అది కూడా మంచిదైందేమో, ఎందుకంటే డిసెంబర్ 4, 5 వచ్చి రావట్లేదు తెలుగు సినిమాకి అనుకున్నారు కాబట్టి మేబీ దట్ వే ఇది పోస్ట్ పోన్ అయిందా అంటే మంచి కోణంలోనే మనం చూడొచ్చు. ఓకే. తర్వాత రజనీకాంత్ బర్త్డే 12 డిసెంబర్ 12 అంటే మామూలుగా చెప్తున్నా, అంటే దానికి దీనికి సంబంధం లేదు. కానీ అంటే చిత్ర పరిశ్రమలో కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి కదా. సో ఎందుకనో 12 సినిమా చాలా బాగా హిట్ అవుతుంది. బాగా అంటే వాళ్ళు పెట్టిన దానికి డబుల్ త్రిబుల్ రావాలనే మనం కోరుకుందాం, పెట్టుబడికి తగ్గట్టుగా. ఫ్యాన్స్ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా అంటున్నారు కదా, దిష్టి పోయిందని అనుకుంటాం మేము,
అవును. బాలయ్యకి ఇలా పాన్ ఇండియా మూవీ కాబట్టి అని. కానీ ఏంటంటే మనం బాధపడాల్సిన అంశం అండి, ఒక తెలుగు చిత్ర పరిశ్రమకి ఇంత మంచి పేరు వచ్చినప్పుడు ఈ రకంగా చేయడంలో రకరకాల ఆరోపణలు వస్తాయి. ఉమ్, ఎవరన్నా కుట్ర ఉమ్, చేశారా? ఇంకో అంటే మనం నవ్వుకోవడానికి చెప్తున్నా. ఉమ్, ఇదేవి నేను నమ్మట్లేదు. వైసీపీ వాళ్ళు వెళ్ళి స్టాలిన్‌కి చెప్పించి ఉమ్, ఆ! అలా అంతా గూడా వచ్చింది. అవన్నీ సిల్లీ విషయాలు. అలా ఏం ఉండదు. బాలకృష్ణ సినిమా ఆపాలని జగన్మోహన్ రెడ్డి అనుకుంటారని నేను అనుకోవట్లా. ఎందుకంటే ఆయన కూడా ఆయన చాలా పెద్ద ఫ్యాను. అవును. అయినా కూడా అంత చీప్‌గా ఆలోచిస్తాడా అని ఒక చిన్న సందేహం నాకు. ఎంత చెడ్డవాడో, మంచివాడో స్కాములు పక్కన పెడితే ఐ డోంట్ థింక్ సో. ఆయనకుండే తలనొప్పులతోటి ఆయన ఇబ్బంది పడుతుంటే ముందు బాలకృష్ణ విషయం పట్టించుకుంటారని నేను అనుకోను. సో, అందుకని అది కాదు గానీ ఓకే. ఈ ఒక సంచలనం అంతే. తెలుగు ఇండస్ట్రీలో ఇదొక సంచలనం. బట్ ఇది పెద్ద గుణపాఠం అందరికి. సో, ఇన్ ఫ్యూచర్ ఎవరైనా పెద్ద సినిమా తీసినా, చిన్న సినిమా తీసినా నిర్మాత అనే వ్యక్తి బ్యాక్‌గ్రౌండ్ తెలుసుకోవటానికి ఇదొక మంచి అవకాశం. కానీ ఇలా ఉండకూడదు అది. రైట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ.